హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మోహన్ బ్లాగ్స్. ఈరోజైతే నేను చాలా రోజుల తర్వాత హాలిడేస్లో ఊరికి వెళ్ళి వచ్చాను. చూసి చాలా ప్లాంట్స్ అయితే ఇంటి దగ్గర అయితే చనిపోయి ఉన్నాయి. ఈసారి సమ్మర్ చాలా ఎక్కువ టెంపరేచర్ అయితే హైగా వెళ్ళింది. సో చాలా ప్లాంట్స్ అయితే చనిపోయాయి, అంటే అన్హెల్తీగా ఉన్నాయి. సో ఇక్కడైతే చూడండి, ఏదో కొన్ని ప్లాంట్స్ మాత్రమే వచ్చి హెల్తీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్ అయితే ఇది కొద్దిగా వాటరింగ్ అయితే నేను ఆల్రెడీ వాటర్ చేసి వెళ్ళాను. సో ఆ వాటరింగ్ పైన అడ్జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే ఈ ప్లాంట్స్ని ఏమన్నా రీప్లేస్ చేద్దాము, చనిపోయిన ప్లాంట్స్ అనేసి అలా చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే నేనైతే నర్సరీకి అయితే వెళ్ళాలి. సో నర్సరీకి అయితే దగ్గరలో ఉన్న నర్సరీకి వచ్చి చూసాను. అక్కడ కూడా చాలా ప్లాంట్స్ అయితే అన్హెల్తీగా ఉన్నాయి. తను కూడా సరే సమ్మర్ అయినాక రీప్లేస్ చేయండి అని చెప్పారు. సరే ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా అనేసి ఒక లక్కీ బ్యాంబూ ప్లాంట్ అయితే తీసుకుందాం అనుకున్నాను. సో ఇంట్లో ఉన్నది ఆల్రెడీ చనిపోయింది, తీసుకున్నాను. ఇదైతే చిన్నది కానీ సో పెద్దది ఒకటి అడిగాను. సో తనైతే ఒక 3 లేయర్ ఉండేది, 3 స్టెప్స్ ఉండేది అయితే ఇచ్చాడు. సో నాకు ఇది బాగా హెల్తీగా అనిపించింది. సో అలాగే అతన్ని అడిగాను గ్లాస్ బౌల్ కావాలని. సో అక్కడే గ్లాస్ బౌల్ కూడా ఉండింది. సో దీని టోటల్ కాస్ట్ అయితే నాకైతే 250 పడింది. సో వస్తూ ఒక జాస్మిన్ ప్లాంట్ కూడా తీసుకొచ్చాను. ఇంటికి వచ్చే కొద్దికి చాలా లేట్ అయిపోయింది. సో నేను జాస్మిన్ ప్లాంట్ అలాగే పెట్టేసి లక్కీ బ్యాంబూ ప్లాంట్ని అయితే ఇంట్లో పెట్టేశాను. ఇంట్లో పెట్టి దానికైతే నేనైతే వాటరింగ్ అయితే చేశాను. వాటరింగ్ చేసి ప్లాంట్ అయితే చాలా హెల్తీగా అనిపించింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకునైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.